హాయ్ ఫ్రెండ్స్, కోళ్ళ మేతలకి ఖర్చు తగ్గించుకున్న ఉద్దేశంతో నేను కూడా బిఎస్ఎఫ్ ఎగ్స్ని అయితే ఆర్డర్ పెట్టి వేరే ఫామ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళైతే మంచి సేఫ్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. అవి మంచిగా సేఫ్గా వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. వాటిని అయితే ఎలా హ్యాచ్ చేసుకోవాలి, ఎలా పురుగులు మేతగా తయారు చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. అయితే వచ్చిన తర్వాత వాటిని మనం తవుడు తీసుకొని ఆ తవుడిని మన వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిలాగా ముద్దలాగా మిక్స్ చేసుకొని ఒక ట్రేలో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియో చూసిన మిక్స్ చేసుకొని మనం పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా, తక్కువ కాస్ట్ జల్లెడ తీసుకోండి. ఆ జల్లెడ తీసుకొని జల్లెడని అలా పెట్టేసి దాని మీద ఈ బిఎస్ఎఫ్ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని వేసేసుకోండి. వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకొని విడిగా వేసుకొని మరి పాడైపోకుండా జాగ్రత్తగా వేసుకున్న తర్వాత నేనైతే ఒక ఈ ట్రేలో ఒక సుమారు 3 కేజీల తవుడు తీసుకున్నాను. ఇంకో ట్రేలో వచ్చేసి ఒక 5 కేజీలు సుమారు తీసుకొని ఒక దాంట్లో ఒక 2 గ్రామ్స్, ఒక దాంట్లో సుమారుగా 3 గ్రామ్స్ ఎగ్స్ని వేసుకున్నాను అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఆ పురుగులు అనేవి తయారైన తర్వాత మనకి 5 డేస్కి పురుగులు తయారవుతాయి. అయిన వాటిని మళ్ళీ వేరే వాటికి షిఫ్ట్ చేసేసుకొని వాటికి మేతగా వేరే వాటిని ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. దానికి అప్పుడు 5 డేస్ వరకు మనకి ఆ పురుగులు తయారైన తర్వాత బయటికి పోకుండా మనం చేసుకున్న తవుడు చుట్టూ పొడి తవుడుని చల్లుకోవాలి. అవి ఎక్కిపోయాలంటే ఆ పొడి తవుడు ఉన్న సైడ్ తవుడనే కాదు, ఏదైనా పొడి వేస్తే అటు రావన్నమాట. అది లోపలే అది తినుకుంటా 5 డేస్ దాంట్లోనే ఉంటాయి. 5 డే తయారైన తర్వాత వాటిని 5 డేస్ తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడు ఆ వీడియో చేస్తాను అసలు ఎలా తయారైంది ఏంటి అనేది. అవి కోళ్ళు అవి వచ్చి పాడు చేయకుండా జాగ్రత్తగా ఒక కోడి గంప కింద పెట్టి జాగ్రత్తగా పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఆ తవుడు ఆరిపోకుండా వాటర్ స్ప్రే చేసుకుంటా చూసుకోండి జాగ్రత్తగా.